చూడండి, ఇక్కడ సామాన్యులే సమిధలు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి నేటితో ఏడాది 60% గాజా ధ్వంసం. ఏడాది కాలంగా ఇజ్రాయెల్ జరుపుతున్న గగనతల దాడుల కారణంగా గాజా స్ట్రిప్ లో 60% మేర ధ్వంసమైపోయినట్టు శాటిలైట్ డేటా ఆధారంగా తెలుస్తోంది. అలాగే 90% దాకా ప్రజలు నిరాశ్రయులై గాజాలో ఒక మూలకు పరిమితమయ్యారు. స్వచ్ఛమైనటువంటి తాగునీరు, విద్యుత్తు, వైద్య సౌకర్యాలకు దూరమయ్యారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 2,27,591 గృహాలు ధ్వంసమయ్యాయని, 68% రోడ్లు నాశనమయ్యాయని యుఎన్ శాటిలైట్ సెంటర్ విశ్లేషించింది. గాజా స్ట్రిప్ లోని 36 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 17 మాత్రమే అది పాక్షికంగా పనిచేస్తున్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకవేళ ఉగ్రవాదాన్ని కనుక పెంచి పోషించకపోతే గాజాకి ఈ పరిస్థితి వచ్చేదా? ఉగ్రవాదాన్ని కనుక పెంచి పోషించకపోతే పాలస్తీనాకి ఈ పరిస్థితి వచ్చేదా? ఉగ్రవాదాన్ని కనుక పెంచి పోషించకపోతే ఇరాన్ ఇరాక్ పరిస్థితి ఇలా ఉండేదా? సో ఒక దేశం, ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఈ ప్రపంచంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇజ్రాయెల్కు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి పని ఇక్కడ అంటే ఇజ్రాయెల్ చేస్తున్న పని ప్రపంచ దేశాలతో హర్షిస్తూ ఉంటే కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ఒక మిసైల్ తీసుకొచ్చి ఆ ఓల్డ్ సిటీ మీద, ఆ ఓఐసి ఇంటి మీద పడేస్తే లొల్లుడుస్తుంది. ఎస్, ఆ ఓఐసి కూడా వాళ్ళు కూడా అదే ఉగ్రవాదం సపోర్ట్ చేసే వ్యక్తులే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా కనీసం మినిమం మానవత్వం కూడా లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేదే ఓఐసి బ్రదర్స్. ఆ ఇజ్రాయెల్ ఒక మిసైల్ తీసుకొచ్చేసి, నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇజ్రాయెల్ ఒక మిసైల్ తీసుకొచ్చేసి ఆ ఓఐసి ఆ ఇద్దరున్నారు వాళ్ళ ఇంటికి పడేస్తే లొడుస్తుంది. ఈ పీడ, తెలంగాణ పట్టినటువంటి పీడ ఆల్రెడీ కేసీఆర్ లాంటి పీడ ఉంది, కానీ మనం కేసీఆర్ని ఆ కోణంలో చూడలేం కదా. సో కేవలం ఈ యొక్క ఓఐసి బ్రదర్స్ ఎవరుతున్నారో వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి దుర్మార్గులు. వీళ్ళు ఉగ్రవాదానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఈరోజు పాలస్తీనాలో గాజా ఎట్లలో ఈరోజు తెలంగాణలో ఓల్డ్ సిటీ అట్లా తయారైంది, హైదరాబాద్లో. ఎస్, నేను బరాబర్ ఇట్లా చెప్తుంటున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఉగ్రవాదాన్ని మట్టు పెట్టకపోతే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనం చూసినాం గతంలో, ఏది కోటి లాంటి లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ కానీ, లేకపోతే దిల్ష్ నగర్ బాంబిల్లు కానీ, ఇలాంటి అనేక రకాల సంఘటనలు మన కళ్ళ ముందు చూసినాం. ఇప్పటికి కూడా క్షతగాత్రులు ఎంత ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని, దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారో మనందరం కూడా ఒకసారి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదం అనేది ఖచ్చితంగా మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలు కూడా ఆ బాధ్యత ఉంది. సో ఇజ్రాయెల్ ఒకటి చేస్తే కాదు, అన్ని దేశాలు కూడా చేయాలి. ఇంకా 97 మంది బందీలు హమాస్ చెరలోనే. యుద్ధంలో దాదాపు 42,000 మంది మృతి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది. పగబట్టిన పాముల హమాస్ను నిర్మించడమే లక్ష్యంగా సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ పై హమాస్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఎవరికి గుర్తుండదు, కానీ గాజాపై ఇలాంటి దాడులు చేస్తే మాత్రం అందరూ ఏదో గగ్గోలు పెడతారు. అదే ఇజ్రాయెల్ పైన దాడి మీద మాత్రం ఎవరు మాట్లాడరు. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. హమాస్ కు అండగా నిలిచిన హిజ్బుల్లా, హౌతీ తదితర ఉగ్ర మూకలకు ఊపిరి సలపని రీతిలో పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఏడాది కాలంగా ఆరని చిచ్చులా కొనసాగుతున్నటువంటి యుద్ధానికి కారణాలు ఏంటంటే, ఎవరి వాదన వారిది. ఎవరి వాదన ఎలా ఉన్నా దున్నల పోరులో దూడలు నలిగిపోయినట్టు యుద్ధంలో అంతిమంగా ఓడిపోయేది, అత్యధికంగా చచ్చిపోయేది అభం శుభం తెలియని సామాన్య ప్రజలే. మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ప్రధానమైనటువంటి బాధితులు. ఈ యుద్ధంలోనూ అదే జరుగుతుంది. సరిగ్గా ఏడాది క్రితం 2023 అక్టోబర్ 7న సింహ తోరా సెలవు దినాన్ని ఆనందంగా గడపడానికి ఇజ్రాయెల్ అందరూ సిద్ధమై ఉండగా హమాస్ మిలిటెంట్లు ఆ దేశంపై 4,300లకు పైగా రాకెట్ల వర్షం కురిపించారు. కొంతమంది మిలిటెంట్లు వాహనాల్లో భూమార్గాన, మరికొందరు పారా గ్లైడర్ల సాయంతో గగనతలం గుండా సరిహద్దు దాటి ఇజ్రాయెల్లోకి చొరబడి దొరికిన చంపేసి ఊచకొత్తకోసారు. దాదాపు 7,000 మంది మిలిటెంట్లు 119 చోట్ల సరిహద్దులను దాటి విధ్వంసకాండ కొనసాగించారు. వారి దాడుల్లో 1,139 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 38 మంది చిన్నారులు సహా 695 మంది ఇజ్రాయెల్ పౌరులు, 71 మంది విదేశీయులు, 373 మంది ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది ఉన్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సరిహద్దులకు సమీపంలోని జరిగిన నోరా ఫెస్టివల్ కు హాజరైన వారే. అలా యుద్ధం మొదలుపెట్టిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనియన్లు విడిపించుకోవడానికి 30 మంది చిన్నారులు సహా
250 మందిని తమతో పాటు బందీలుగా గాజా స్ట్రిప్కు తీసుకెళ్లిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ ఏడాది కాలంగా చేస్తున్నటువంటి యుద్ధంలో కురిపించిన బాంబుల వర్షంలో ఆదివారం 2024 అక్టోబర్ 6 నాటికి 41,825 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు. వారిలో 16,000 మంది చిన్నారులు, 6,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. 19,000 మంది పిల్లలు అనాథలయ్యారు. 1000 మందికి పైగా పిల్లలు దివ్యాంగులయ్యారు. గాజా స్ట్రిప్ లో ఉంటున్న ప్రజల్లో 90% మంది నిరాశలయ్యారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక ప్రాణాలు అరచేతి పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి, స్వచ్ఛంద సంస్థల దాతృత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్విగ్న భరిత భయానక వాతావరణంలో గాజా స్ట్రిప్ లో ఇప్పుడు ఎటు చూసినా భారీ భవనాల శిథిలాలే. ఏ క్షణాన ఎటు నుంచి మృత్యు వచ్చి పడుతుందో తెలియని మహా శ్మశానం అది. అక్కడే ఆ భవనాల్లోనే ఏదో ఒక మూలన ఉన్న గదిలోంచి తవ్వుకున్న నేల మాలిగలు, సొరంగ మార్గాల్లో తలదాచుకున్న హమాస్ మిలిటెంట్ లో దాదాపు 60% మందిని ఏరి పారేసామని ఇజ్రాయెల్ సేవను గర్వంగా ప్రకటించుకున్నాయి. సో ఇట్లా మొత్తానికైతే హమాస్, హిజ్బుల్లా ఈ ఉగ్రవాద సంస్థ నిర్మించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ సామాన్యులు చాలా మంది బలవుతా ఉన్నారు. సో దీనిపైన ప్రధానంగా ఐక్యరాజ్య సమితి కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి లాంటివి చొరవ తీసుకొని ఈ యుద్ధాలను ఆపాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏవైతే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నాయో ఆ దేశాలకు ఖచ్చితంగా కఠినమైన నిబంధనలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోతే సామాన్యులు అనేక మంది బలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. చూడండి, ఇక్కడ సామాన్యులే సమిధలు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి నేటితో ఏడాది 60% గాజా ధ్వంసం. ఏడాది కాలంగా ఇజ్రాయెల్ జరుపుతున్న గగనతల దాడుల కారణంగా గాజా స్ట్రిప్ లో 60% మేర ధ్వంసమైనట్టు శాటిలైట్ డేటా ఆధారంగా తెలుస్తోంది. అలాగే 90% దాకా ప్రజలు నిరాశ్రయులై గాజాలో ఒక మూలకు పరిమితమయ్యారు. స్వచ్ఛమైనటువంటి తాగునీరు, విద్యుత్తు, వైద్య సౌకర్యాలకు దూరమయ్యారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 2,27,591 గృహాలు ధ్వంసమయ్యాయని, 68% రోడ్లు నాశనమయ్యాయని యుఎన్ శాటిలైట్ సెంటర్ విశ్లేషించింది. గాజా స్ట్రిప్ లోని 36 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 17 మాత్రమే అది పాక్షికంగా పనిచేస్తున్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకవేళ ఉగ్రవాదాన్ని కనుక పెంచి పోషించకపోతే గాజాకి ఈ పరిస్థితి వచ్చేదా? ఉగ్రవాదాన్ని కనుక పెంచి పోషించకపోతే పాలస్తీనాకి ఈ పరిస్థితి వచ్చేదా? ఉగ్రవాదాన్ని కనుక పెంచి పోషించకపోతే ఇరాన్, ఇరాక్ పరిస్థితి ఇలా ఉండేదా? సో ఒక దేశం, ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఈ ప్రపంచంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇజ్రాయెల్కు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి పని ఇక్కడ అంటే ఇజ్రాయెల్ చేస్తున్న పని ప్రపంచ దేశాలతో హర్షిస్తూ ఉంటే కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ఒక మిసైల్ తీసుకొచ్చి ఆ ఓల్డ్ సిటీ మీద, ఆ ఓవైసీ ఇంటి మీద పడేస్తే లొల్లుడుస్తుంది. ఎస్, ఆ ఓవైసీ కూడా వాళ్ళు కూడా అదే ఉగ్రవాదం సపోర్ట్ చేసే వ్యక్తులే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా కనీసం మినిమం మానవత్వం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేదే ఓవైసీ బ్రదర్స్. ఆ ఇజ్రాయెల్ ఒక మిసైల్ తీసుకొచ్చేసి, నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇజ్రాయెల్ ఒక మిసైల్ తీసుకొచ్చేసి ఆ ఓవైసీ 2 వాళ్ళ ఇంటిని పడేస్తే లొడుస్తుంది.